ఏం లేదు సార్, కొత్తగా ప్రమోట్ చేయాలనేది ఇంటెన్షన్ సార్. అందరూ ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఇంకా జనాలకి వెళ్ళట్లేదు, ఇంకేం చేస్తే వెళ్తుంది, ఇంకేం చేస్తే ఈ స్ట్రెస్లో నేను ఉండొద్దు. మనం ఒకటి రిలీజ్ చేసినామంటే వాళ్ళు చూసారే బాగా ప్రమోట్ చేసిర్రా అనే పేరు తెచ్చుకునేలాగా మనం ఐడియా క్రాక్ చేస్తే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది సార్. ఎప్పుడైతే వీళ్ళు May 8 నాకు ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్ డేట్ అని చెప్పారో, May 8 ఈ సినిమాని ఎట్లా ప్రమోట్ చేయాలి అంటే హడావిడి సినిమా, నేను ఎట్లన్నా ప్రమోట్ చేయొచ్చు, లొల్లి చేయొచ్చు, మేము ఫేమస్ సినిమా, ఇదేమో ఫీల్ గుడ్ క్యూట్ సినిమా, దీన్ని అట్లా చేయదు, రాంగ్ ప్రమోషన్ చేయదు కదా సార్, ఇప్పుడు ప్రాంక్ చేయదు ఆడియన్స్ని. సో ఈ సినిమాని చూస్తే ఏదైతే ఫీలింగ్ వస్తుందో, నేను క్రియేట్ చేసే ఆ ప్రమోషన్ చూసినప్పుడు కూడా వాడికి అదే ఫీలింగ్ రావాలి, చిన్న క్యూట్ అరే స్మైల్ బాగా చేసారు అనిపిస్తే సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది May 8, మే తర్వాత వింటర్, రెయినీ సీజన్, వింటర్ ఈ జోన్లో ఉంటుంది కానీ సమ్మర్ ఉండదు. సో మే అంటే సూపర్ సమ్మర్ ఫిల్మ్ ఇది, సూపర్. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇమాజిన్ గోదావరి గట్టు పైన సినిమా కాకుండా కూల్ డ్రింక్ అనుకో, ఏం ప్రమోట్ చేస్తాను నేను, సమ్మర్లో రిఫ్రెషింగ్ వైబ్లో ఉండాలి, డన్, ఐడియా క్రాక్ అయిపోయింది. దీన్ని టెంప్లెట్, ఇప్పుడు దీన్ని ప్యూర్ కమర్షియల్ యాడ్ లాగా ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు సినిమాని ప్రమోట్ చేయలేదు కాబట్టి, అంటే ఇప్పుడు ఈ చైర్ని ప్రమోట్ చేసినట్టు ఎవరు సినిమాని ప్రమోట్ చేయరు కదా సార్. సో అట్లా ప్రమోట్ చేద్దాం, 100% కొత్తగా చేస్తున్నాం కాబట్టి, ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఆడియన్స్ ఐబాల్ అవుతుంది, ఇది ఏందని చూస్తాడు, చూసినప్పుడు వాడికి స్మైల్ వచ్చేలాగా మనం దాన్ని డైరెక్ట్ చేయగలిగితే, యాడ్ని రాయగలిగితే, తీయగలిగితే 100% వాడు క్యూట్ ఫీలింగ్ వస్తుంది, అరే ఏదో ట్రై చేస్తారు వీళ్ళు ప్రమోషన్స్ అని, ఓకే డన్, సినిమా మీదకి కన్ను పోతుంది, ట్రైలర్ చూస్తారు, నచ్చిన వాళ్ళు వస్తారు సార్, ఇది నమ్ముతా సార్. అట్లా ఆ సినిమాకి ఐడియా క్రాక్ అయితే ఈ సినిమాకి ఈ ఐడియా క్రాక్ చేస్తాం.